చెప్పు. హా, నీ పాత కథలు విని నాకు ఒళ్ళు గరపరుస్తుంది. ఏం బాలేదా? బానే ఉంది. నీ మూడో పిల్లకి పెట్టాలనుకున్న పేరేగా, చాలా బాగుంది. నీకు నా దగ్గర ఆ ప్రేమ కనిపించలేదు కదా శైలేష్? అలా అనకే. బ్రేకప్ అయినప్పుడు నేను ఒక సిగ్మా. చూశాను. బ్రేకప్ తర్వాత చాటింగ్ కూడా చూశాను. మార్నింగ్ ఏమో కల్పనతో మాట్లాడతావు, ఈవినింగ్ ఏమో కన్మణితో మాట్లాడతావు. నువ్వొక పిచ్చి వాడివి. ఫోన్ ద్వారానే ప్రెగ్నెంట్ అయింది కదా, నేను చూస్తేనే విసుగ్గా ఉంది. కామ పిశాచి. అలా మాట్లాడకే. ఇదంతా నిన్ను చూసే ముందే. ఇక చాలురా, నన్ను మాట్లాడించుకో. అన్నట్టు కావ్య, మనం పని చేద్దాం. రేపు మనం ఇద్దరం లీవ్ తీసుకుందాం. ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మన మైండ్ని సెక్ చేసుకుని కూర్చుని మాట్లాడుకుందాం. రేపు కాదు, నేను ఇప్పుడే లీవ్ లోనే ఉన్నాను. నేను ఇక్కడే ఉంటాను. ఎందుకే? అందుకే కదా నీ నీచమైన కథ తెలిసింది. అయ్యో, ఏంటి కావ్య, నా కొంచెం చాట్ని నువ్వెందుకే చూసావు? ఇదేం బాలేదు. ఇదెక్కడ న్యాయం? అన్యాయం కదా. చాటింగ్ చూసిన తర్వాతే కదా నువ్వేం చేస్తున్నావు నాకు తెలిసింది. అయ్యో కావ్య, ఇలా ఉద్యోగాలు సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంటే బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఇక మీదట నేను నిన్ను అస్సలు నమ్మను. నేను నన్ను కూడా నమ్మను. నేను ఇక్కడే ఉంటాను. అప్పుడే నువ్వేం చేస్తున్నావో నేను చూస్తూ ఉంటాను. మనం పని చేద్దాం. రేపు నేను నీ ల్యాప్టాప్ తీసుకుని నర్సరీ స్కూల్కి నేను వస్తాను. ఇద్దరం కలిసే పని చేద్దాం. అక్కడికి ఎందుకు? ఆ టీచర్స్ ని సైట్ కొడతాక? అయ్యో అయ్యో, నా పని పోయింది. మన ఈ ఇంటి లోన్. నీ ఇన్స్టాగ్రామ్ ని నేను హ్యాక్ చేస్తాననే చిన్న విషయమా నీ పెద్ద ప్రాబ్లం? అదే నా ప్రాబ్లం. మరి నువ్వెందుకు నా ఫేస్బుక్ హ్యాక్ చేసి వాడిని కలవడానికి వెళ్ళావు? అయ్యో బాబోయ్, నీ ఫేస్బుక్ ని హ్యాక్ చేసి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అన్నిటికీ ఒకే పాస్వర్డ్ యూజ్ చేస్తున్నావు, Zitin007. అయితే ఏంటి, నాకు ప్రైవసీ లేకుండా మొత్తం అన్నిటిలోకి తలదూరుస్తావా? ఓహో, ప్రైవసీనే కదా. అయితే తనలాగే ఇంకెన్నో ప్రైవసీస్ నీ దగ్గర ఉన్నట్టున్నాయి. అయ్యో, నువ్వు కూడా శైలేష్ ని మీట్ అవడానికే వెళ్ళావు కదా. అయినా సరే నీలాగా పబ్లిక్ గా కాదు. అయ్యో, ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి అక్కడికే వస్తున్నావు. మరి ఇంకెప్పుడు దీన్ని మనం ముగిస్తాం? నువ్వు గనక ఇప్పుడు నన్ను వదలలేదనుకో, నా పని పోతుంది, మన ఈ ఇల్లు కూడా పోతుంది. పోనివ్వు, నీ వర్క్ పోనివ్వు, ఇల్లు పోనివ్వు, అన్ని పోనివ్వు. ఏమైనా సరే నిన్ను నేను వదిలిపెట్టేదే లేదు. నాకు తెలుసు నువ్వు దేనికోసం తాపత్రయపడుతున్నావు. నా తలపైన బండరాయి వేస్తుంది. ఎవరిది? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తాను. ఇక్కడే ఉండు, అంతా నేను చూసుకుంటా. ఎవరు? మీకు నేను తెలియదు. నా పేరు విజిత్. జితిన్. హా? జితిన్, ఇప్పుడెవడో తెలియట్లేదే. ఎవరితను కొత్తగా ఉన్నాడు? నేను ఇంట్లో 2 సంవత్సరాలున్నాను. అంటే మీరు రావడానికి 2-3 కుటుంబాల ముందు. శైలేషే, కుట్టనన్నా, కుట్టనన్నా, నువ్వేంటి ఇలా వచ్చావు? నీ కాల్లో పడ్డానికి వచ్చానరా. అన్నా, ఏమైంది? మీరు నా జీవితాన్నే కాపాడారు. ఆ బ్యాచులర్ పార్టీ మాత్రం జరగకపోయి ఉంటే బాగా ఇరుకుపోయి ఉంటాను. జరగాల్సిన పెళ్లిని నేను ఆపేశానురా. ఎందుకని? నేను సర్చ్ చేశాను. తనకి ఓ బెస్ట్ ఫ్రెండ్, ఒక బెస్టీ, ఒక బెస్టిస్టీ. ఏంటి స్టీ? అది ఏదో ఒక స్టీరా. అంతటితో ఆపేశాను. పోనీలే, మంచి పని చేసావు. నేను అందుకు మాత్రం రాలేదు. మీరిద్దరూ నా బ్రేకప్ పార్టీకి రావాలి. అయ్య బాబోయ్, కుట్టా అన్నా, నీకు దండం పెడతాను. పోనీ కిడ్నీ తీసుకో, నన్ను పార్టీకి మాత్రం పిలవకు. మేము రావన్నయ్యా. రారు కదా. నాన్న చనిపోయాక నేను అమ్మ ఒంటరి వాళ్ళం అయిపోయాం. ఒంటరిగానే ఉంటున్నాం. ఆ తర్వాత అమ్మ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు తెలుసా. ఏమైంది? ఒకరోజు ఆఫీస్ పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగొచ్చాక అమ్మ కనిపించలేదు. ఆ బిందెలో కూడా వెతికాను, అందులోనూ కనిపించలేదు. బిందెలోనా? చివరికి నేను మా అమ్మ బాడీనే చూడగలిగాను. ఎక్కడా? అదిగో ఆ మెట్ల కింద. సరే, ఇప్పుడెందుకు వచ్చారు? ఎందుకంటే నేను మా అమ్మ గొలుసులు తీసుకోవడానికి వచ్చాను. ఇదెవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? మా అమ్మే చెప్పింది. అప్పుడప్పుడు అమ్మతో కల్లో మాట్లాడుతూ ఉంటాను. కళ్ళలోనే వెతికి కనిపెట్టచ్చు కదా, అక్కడే దొరుకుతుంది కదా. లేదు, ప్లీజ్, ఒకే ఒక్కసారి నేను చూసుకుంటాను. మెట్ల కింద హలో, ఉండాలి. ఇక్కడే. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడుందమ్మా? ఉండు, నేను ఓనర్ కాల్ చేస్తాను.
వద్దు చేయకండి, చాలా రోజులైంది కదా, నన్ను మర్చిపోయి ఉంటారు. అలాంటిదే ఉండదు. హా, దొరికింది దొరికింది, ఇదిగో ఇక్కడే ఉంది. అక్కడెలా ఉంటుంది? నేను పొద్దునే క్లీన్ చేశాను. మీకు క్లీన్ చేయడం చేతకాని ఏయ్, ఉంటుంది. నువ్వే కదా వేసావు. నేనెక్కడ వేశాను, అక్కడుంటే తీసుకున్నాను. అలాగా. ఏంటి దగ్గరికి రండి వస్తున్నాడు? రండి రండి, లేవండి అరే, లేవండి వదలండి. సార్. లేస్తాను. అన్నయ్య అంటే ఇక పెళ్ళెప్పుడు? ఇలా చూడు సిస్టర్, ఈ వేడి నీళ్ళు స్నానం చేసే పిల్లికి చల్లటి నీళ్ళు అంటే భయం విన్నావా? అవును. అదే నా పరిస్థితి. రే, నేను ఈ డబుల్ గురించి విన్నాను. ఆ, బంబుల్ గురించి అంటున్నారు. బంబుల్, అదే. శైలేష్ సార్ ఆ, కుట్టానే ఉన్నారా? ఒకసారి రండి రండి రండి. ఏయ్, ఎక్కడికి తప్పించుకుంటారా? ఆ అమ్మ నన్ను వెతుకుతూ ఉంటుంది. రే రే, నేనే వస్తాను, వదులు. కొక్కికి తగిలించినట్టు ఉంది, వదులు. శైలేష్, ఐడియా బానే ఉంది, కానీ సెలెక్ట్ చేసిన మనిషే బాలేడు. వీడెవరు? ఇక్కడి నుంచి మమ్మల్ని తరిమి కొట్టడానికి శైలేష్ చేసిన పని. శైలేష్ ఇలా చేస్తాడని నాకు నమ్మకం లేదు. వాడి రియాక్షన్ చూస్తేనే అర్థమైపోతుంది. ఏయ్, వద్దు వదిలే, పాపం. నువ్వెందుకురా ఇదంతా చేస్తున్నావు? ఆపడే. తను ఏ రోజైతే ఇక్కడికి వచ్చిందో ఆ రోజు నుంచి ప్రశాంతత పోయింది. ఇక్కడేమో నువ్వు, మరి అక్కడేమో వాళ్ళు. అందుకే నేను ఎలాగైనా తరివేద్దాం అనుకున్నా. అది కాదురా. అబ్బా, చేతి కుట్టానా? ఆ పిల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి. హ, అంతెందుకు, నేను చీప్ అయిపోయానుగా. తను ఇక్కడే ఉండని, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. సంతోషంగా ఉండండి. పదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రే, నువ్వేం చేస్తున్నావురా? ఏదో తెలియని వయసులో తెలియకుండా ప్రేమించావు, అందుకేం చేస్తావు? భలే చెప్పావు మావా. మావానా? సారీ అన్న. ఆ. ఒకవేళ వీళ్ళిద్దరికి పెళ్ళైనా గానీ ఖచ్చితంగా డైవర్స్ అయి ఉండేది. ఆ, నువ్వు చెప్పు. లేదు, మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఇద్దరిలో ఒకరం చచ్చిపోయేవాళ్ళం. అవును. అది సరే, శైలేష్ ఇక్కడ ఉండడంలో నీకేమైనా సమస్య ఉందా? నాకేం ఇబ్బంది లేదు. నా విషయంలో తలదోచుకొని ఉంటే చాలు. జితిన్ ఇక్కడ ఉండడంలో నీకేమైనా సమస్య? అది నాకు మెన్నుతో ఉంటే నచ్చింది. నీకేమైనా సమస్య ఉందారా? నాకేం సమస్య? అంటే సమస్య నాకా? అంతే, ఇక్కడ ఎవరు వెళ్ళక్కర్లేదు. హ్యాండ్ షేక్ ఇవ్వండి. హ్యాండ్ షేక్ ఇవ్వరా? ఆడిపోలి. ఈ రోజు ఈ అన్నయ్య ఇంట్లోనే పార్టీ, మనం ఎంజాయ్ చేస్తున్నాం. కొట్టనన్నా ఫుల్ బాటిల్. 2 రౌండ్ ఉందిరా. అయితే సూపర్. బాలే ఉంటుంది.